హాయ్ అండి. ఇంకా ఈరోజైతే మా ప్రయాణం వచ్చేసి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి అలంపూర్ జోగులాంబ అమ్మవారికి ఈ విధంగా బియ్యం పోసేసుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి కుదిరిందండి. ఇంకా మేము వెళ్ళేది జనవరి 1 కదా! మా నలుగురం అక్కచెల్లెళ్ళము ఒకటే శారీస్ కొనుక్కొని ఈ విధంగా కట్టుకొని వెళ్తూ ఉన్నాము. అయితే నంద్యాల నుంచి అలంపూర్‌కొచ్చేసి 2 గంటల టైం పడుతుందండి. మధ్యలో ఆకలి అవుతాది అని చెప్పేసి మొలకలైతే తెచ్చుకున్నాము. చక్కగా తినేసాము. ఇంకా ఇప్పుడు అలంపూర్‌కొచ్చామండి. అలంపూర్‌లో జోగులాంబ అమ్మవారు అలాగే బాలబ్రహ్మేశ్వర స్వామి గుడి కూడా ఉందండి. ఫస్ట్ అయితే బాలబ్రహ్మేశ్వర స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకుని ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. మనము అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పుడు కేశాలు గాలిలో తేలుతున్నట్లు వాటిలో బల్లి తేలు వంటి ఉన్నట్లు కనిపిస్తాయండి. మీరు కిరీటం మీద గమనిస్తే కనిపిస్తాయన్నమాట. అందుకే మనకు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే బల్లి తేలు కప్పల వంటి దోషాల నివారణకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందిందండి. ఇంకా అలాగే అమ్మవారు తుంగభద్ర నది ఒడ్డున ఉంటారండి. అందుకే దక్షిణ కాశీగా కూడా పిలుస్తామన్నమాట. ఇంకా ఇక్కడ పురావస్తు ప్రదర్శనశాల ఉంటుందండి. అక్కడ చూసుకొని ఆ తర్వాత అక్కడనే టిఫిన్ చేసేసి బయలుదేరాము. ఇక్కడ నుంచి పంచముఖి ఆంజనేయ స్వామికి వచ్చేసి 2:30 గంట పట్టిందండి. సో అక్కడ కూడా రష్ చాలా ఉన్నారనమాట. కానీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం అత్యంత మహిమ గల క్షేత్రం అండి. ఇక్కడ హనుమంతుడు 5 ముఖాలలో దర్శనమిస్తాడనమాట. ఇక్కడికి రావటం వల్ల మెయిన్ గా ఏంటంటే శత్రు బాధలు పిశాచ బాధలు అనేది మనకు విముక్తి లభిస్తుందండి. ఇంకా ఇప్పుడైతే మేము మంత్రాలయంకి వచ్చామండి. మంత్రాలయం వచ్చేసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నమాట. ఇంకా ఇక్కడ రాఘవేంద్ర స్వామి జీవ సమాధి ఉన్న ప్రదేశంగా ప్రసిద్ధి చెందిందండి. మెయిన్ గా ఏంటంటే శ్రీ మహావిష్ణువు పరమ భక్తుడైనటువంటి భక్త ప్రహ్లాదుడే తర్వాత జన్మలో శ్రీ రాఘవేంద్ర స్వామిగా జన్మించారని ఇక్కడ భక్తుల విశ్వాసము. ఇంకా ఆ తర్వాత ఆదోని లక్ష్మమ్మ అవ్వ దగ్గరికి అయితే వచ్చామండి. అవ్వ మహిమ వల్ల భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాయండి. ఎంతమంది ఈ ఊర్లన్నీ చూశారు, మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకొని వెళ్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి.